ఎల్ఆర్ఎస్ అంటే ఏమిటి? ఎల్ఆర్ఎస్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక స్కీమ్. దీని ఉద్దేశం ఏమిటంటే అనధికారికంగా విభజించిన ప్లాట్స్, లేఅవుట్స్ ని రెగ్యులర్ చేయడం. ఇది మొదట 2001 లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. తరువాత 2015 లో 2020 లో మళ్లీ కొత్త రూల్స్ తో తీసుకొచ్చారు. ఎందుకు ఎల్ఆర్ఎస్ అవసరం? చాలా లేఅవుట్స్, ప్లాట్స్ అనుమతి లేకుండా పట్టణాలు, పల్లెల్లో విభజించారు. ఈ ప్లాట్స్ కి బ్యాంక్ లోన్ రాదు, రిజిస్ట్రేషన్ కి సమస్యలు వస్తాయి, గవర్నమెంట్ టాక్సెస్, డెవలప్మెంట్ ఛార్జెస్ కలెక్ట్ చేయలేకపోతుంది. అందుకే ఎల్ఆర్ఎస్ ద్వారా ఈ ల్యాండ్స్ ని ప్రాపర్ రూల్స్ ప్రకారం రెగ్యులర్ చేస్తారు. ఎల్ఆర్ఎస్ లో చూడవలసిన ముఖ్యమైన విషయాలు: 2020 రూల్స్ ప్రకారం అప్రూవ్డ్ లేఅవుట్స్ కి మాత్రమే ఫుల్ ఫెసిలిటీస్ వస్తాయి. అన్ అప్రూవ్డ్ లేఅవుట్స్ లో ప్లాట్స్ కొనుగోలు చేస్తే లేటర్ ఎల్ఆర్ఎస్ అప్లై చేయాలి. ఎల్ఆర్ఎస్ ఛార్జెస్ అంటే ఒక రకంగా పెనాల్టీ ప్లస్ డెవలప్మెంట్ ఫీ. ఎల్ఆర్ఎస్ వల్ల ఓనర్ కి వచ్చే ప్రయోజనాలు: ప్లాట్ లీగల్ గా వ్యాలిడ్ అవుతుంది, బ్యాంక్స్ నుండి లోన్ పొందవచ్చు, హౌస్ కన్స్ట్రక్షన్ కి బిల్డింగ్ పర్మిషన్ సులభంగా వస్తుంది, ఫ్యూచర్ లో రీసేల్ వాల్యూ ఎక్కువ అవుతుంది. ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది అన్ఆథరైజ్డ్ లేఅవుట్స్, ప్లాట్స్ ని గవర్నమెంట్ రెగ్యులర్ చేసే పద్ధతి. ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ తీసుకుంటే ఈ ప్లాట్ కి లీగల్ వ్యాలిడిటీ వస్తుంది, బ్యాంక్ లోన్ కూడా సులభంగా వస్తుంది. కాబట్టి ప్లాట్ కొనుగోలు చేసే ముందు అది ఎల్ఆర్ఎస్ లో ఉన్నదా లేక ఆల్రెడీ అప్రూవ్డ్ లేఅవుట్ లో ఉందా అన్నది తప్పనిసరిగా చెక్ చేసుకోండి. మరిన్ని రియల్ ఎస్టేట్ టిప్స్ కోసం మైపట్టా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడే మైపట్టా యాప్ ను ప్లే స్టోర్ మరియు యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి.